మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనకి ఎప్పుడైతే మనలో ఫెయిత్ వెళ్ళిపోతుందో మనకి ఫియర్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే యేసయ్య మీద మనకున్న విశ్వాసము ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనలో భయాలు స్టార్ట్ అవుతాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో ఇదే జరిగింది. దావీదు భక్తుడు ఒకరోజు భయపడిపోయి సౌలు ఏం చేస్తాడో, నన్ను తరుముతున్నాడు కదా అని చెప్పి, సౌలు ఏం చేస్తాడో చంపుతాడేమో అని చెప్పి భయపడి శత్రు రాజ్యమైన ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా కొత్త నిబంధనలో కూడా శిష్యులు ఆ యొక్క వర్షంలో, భీకరమైన వర్షంలో ఆ యొక్క పడవ వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో యేసు ప్రభువే సాక్షాత్తుగా వచ్చినప్పుడు ఆ తుఫాన్లో వాళ్ళు యేసయ్యను చూసి భయపడి భూతం అనుకున్నారు. చూడండి, మానవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే ఫెయిత్ అంటే నమ్మకం పోతుందో అప్పుడు మనిషిలోకి భయం అనేది ఎంటర్ అవుతుంది. భయం అనేది చాలా ప్రమాదమైంది. ఎందుకు అంటే భయం చేత అనేక మంది కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. భయం చేత అనేక మంది నాశనమైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భయం అనేది మన చెంతకు రాకూడదు. అందుకే బైబిల్ గ్రంథంలో 365 రోజులు లేకపోతే 360 సార్లు భయపడకు అంటే ప్రతిరోజు దేవుడు మనకు భయపడొద్దు అని చెప్తున్నట్టే. ఈ విధంగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ భయాన్ని తెచ్చేది ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ కావచ్చు, లేకపోతే మనము చేస్తున్న దేవునికి అవిధేయ కార్యాలు కావచ్చు, కొన్నిసార్లు సాతానుడు మనకు ప్రేరేపించే విషయాలు కావచ్చు. ఈ విధంగా మన సొంత చిత్తాన కొన్నిసార్లు మనం చేసే పనుల ద్వారా భయాన్ని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు సాతానుడు మనలో భయాన్ని చెలరగిస్తూ ఉంటాడు. ఏది ఏమైనా సరే మనము భయపడకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న మీరు ఎవరికైనా భయం కలిగితే వెంటనే మనం ఏం చెప్పుకోవాలంటే, నజరేయుడైన యేసయ్య నాకున్నాడు. ప్రతి భయంలో నుంచి ఆయన మనల్ని విడిపించగల సమర్థుడు. మనం ఎప్పుడు భయపడాలంటే, మనం నమ్ముకుంటున్న దేవుడు ఆయన విడిపించలేని పరిస్థితుల్లో ఉంటే మనం భయపడాలి. ఆయన 24 గంటలు లేకపోతే అర్ధరాత్రి ఎప్పుడు లేచి మనం ప్రార్థన చేసినా మనతో ఆయన మాట్లాడే దేవుడు. ఎలాగా? మనతో 24 గంటలు మాట్లాడడానికి ఎవరుంటారు అంటే వాక్యాన్ని. అందుకే దేవుడు ఇచ్చాడు మనకి. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనము పాటిస్తూ మనం చదువుతూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. భయం వేసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దేవుని స్తుతించాలి, నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థించాలి. అలా చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ మనం బైబిల్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు మనకి అర్థమవుతాయి. అప్పుడు భయంలో నుంచి మనం బయటికి రావచ్చు. ఇవేమి దేవుని యొక్క సహాయం లేకుండా, మనము దేవుని గురించి ఏం తెలుసుకోకుండా నాతో మాట్లాడు అంటే ఆయన మాట్లాడుతున్నది కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భయం సంభవిస్తున్న ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనము ఎక్కువగా బైబిల్ చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిస్తూ ఉందాం. దేవునితో సన్నిహితంగా సహవాసంలో సాగిపోతూ మనము మన యొక్క భయాల్ని యేసయ్యకి చెప్పినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో చొరవ తీసుకుని ప్రతి భయంలో నుంచి మనల్ని తప్పిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.